ఇంటి ముందుకొచ్చిన రంగులంటింటినీ కొంటూ ఉంటారు. రంగులమ్మే వ్యక్తి వాళ్ళ ఇంటి ముందుకొస్తాడు. ఆ రంగులమ్మే వ్యక్తి దగ్గర అత్తగారు వాటిని తీసుకుంటూ ఉండటం చూసి దూరంగా నిలబడిన అనామిక తన మనసులో నా మీదున్న కోపంతో ఆ రంగులు మొత్తం ఆమె తీసుకుంటుందో ఏమో. మళ్ళీ నేను మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అని చాలా కంగారు పడుతూ ఉంటుంది అనామిక. ఏం కావాలో తీసుకోండమ్మా, అవతల మనుషులు వీటి కోసం ఎదురు చూస్తున్నారు. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒకటి రెండు తీసుకునే రకమని అనుకుంటున్నావేంటి? అన్ని రంగులు నాకు కావాలి. ఎంత కావాలో చెప్పు, అంత డబ్బు నేనే ఇచ్చేస్తా. అట్టగే ఎల్లుండి హోలీ పండుగ వచ్చే సమయానికి ఇక్కడ రంగులు అమ్మడానికి ఎవరైనా వస్తే నా ఇంటికి రమ్మని చెప్పు. ఆ రంగులు మొత్తం నేనే తీసుకుంటా. ఆ మాట వినగానే అతను చాలా సంతోషపడుతూ వాటినిచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసి అనామిక చాలా బాధపడుతుంది. తను చాలా బాధగా ఇంట్లోకెళ్ళి భర్త రమేష్తో, మనమంటే మీ అమ్మగారికి అంత లోకువా? డబ్బులు లేకపోతే ఏమైంది? నాలాంటి మంచి అందమైన అమ్మాయిని నీకు భార్యగా తీసుకురాగలదా? ఇలా ఎంతకాలం అని మనల్ని దూరంగా ఉంచుద్ది? మా అమ్మ సంగతి తెలుసు కదా, మీకు డబ్బు లేదు అన్న కారణం వల్లే మా అమ్మ నిన్ను దూరంగా పెడుతుంది. అయినా ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది? ఇంకేం చేయాలి? హోలీ పండుగకి రంగులు తీసుకుందని బయటికి వెళ్ళాను. ఆ రంగుల అబ్బాయిని మన ఇంటి వరకు కూడా రానియకుండా రంగులన్నీ మొత్తం డబ్బు పెట్టి కొండేసింది. ఇవన్నీ ఏం చేసుకుంటుంది చెప్పండి? అమ్మ కేవలం పంతం కోసమే ఇలా చేస్తుందిలే అనామిక. సర్లే, నేను మార్కెట్కి వెళ్ళి నీకోసం రంగులు తీసుకొని వస్తానులే. అందుకు అనామిక సరే అంటుంది. ఇంతలోనే ఒక ఆటోలో అనౌన్స్మెంట్ వినబడుతుంది. అదేంటంటే, అందరూ వినండి, ఎవరూ కూడా ఈ సంవత్సరం రంగులు కొనాల్సిన అవసరం లేదు. మన శారద గారు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అన్ని రంగులు తీసుకొస్తున్నారు. అవన్నీ ఆమె ఉచితంగా ఇస్తారట. పండగ రోజు అది కూడా అందరూ కలిసి పండుగ జరుపుకునేలాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు అక్కడే భోజనాలు కూడా ఉంటాయి. ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. అందరూ కలిసి సంతోషంగా పండుగ జరుపుకుందామని అనౌన్స్మెంట్ వినపడుతుంది. జనమందరూ కూడా దాని గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అది విన్న అనామిక, చూశారు కదండి, డబ్బుందని ఎంత పొగరో మీ అమ్మగారికి. చుట్టుపక్కల ఉన్న అన్ని దుకాణాల్లో ఉన్న రంగులన్నీ తీసుకొస్తున్నారంట. పండుగ రోజు భోజనాలు కూడా పెడతదంట. ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఖచ్చితంగా ఇదంతా మనల్ని పండుగ చేసుకోకుండా ఉండడం కోసమే చేస్తుంది ఆవిడ. ఆ మాటలు అతను విని ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. శారద ఇంటికి బస్తాల బస్తాల రంగులు తీసుకొస్తూ ఉంటారు వ్యాపారస్తులు. వాళ్ళకి శారద డబ్బిచ్చి పంపించేస్తుంది. అదంతా చూస్తున్న అనామిక స్నేహితురాలు శాంతి అనామికతో ఇలా అంటుంది. చూసావా మీ అత్తగారు ఏం చేస్తున్నారో? హోలీ పండుగ మీ ఇంటి పక్కన ఖాళీ స్థలంలోనే జరుగుతుందట. ఏంటి, ఈ స్థలంలోనా? ఇది సుబ్బయ్య బాబాయ్ వాళ్ళదిగా. ఆయన ఒప్పుకుంటాడా? అది నిన్నటి వరకు సుబ్బయ్య బాబాయ్ వాళ్ళది. ఈ రోజు పొద్దున్నే దాన్ని 30 లక్షలు ఇచ్చి తీసుకుందంట మీ అత్త. 20 లక్షల స్థలాన్ని 30 లక్షలు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏటో ఆలోచిస్తే నాకు అర్థం కాలేదు. ఇదంతా మీ మీద పగతోనే చేస్తుందని. ఎలాగైనా సరే నిన్ను పండుగ చేసుకోకుండా చెయ్యాలని ఆవిడ అనుకుంటుంది. ఆమె ఎన్నెత్తులేసినా నేను పండుగ జరుపుకోకుండా అసలు ఉండను. నువ్వు నాతో పాటురా, నేను చెప్పించేయి చాలు. అందుకు తను సరే అంటుంది. ఇక వాళ్ళిద్దరూ పువ్వులు ఆకులు అన్నింటినీ బస్తాల్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర ఎండబెడతారు. అవి బాగా ఒక రోజు మొత్తం ఎండిన తర్వాత వాటిని దంచి పొడిలాగా చేస్తారు. నీ ఐడియా చాలా బాగుంది అనామిక. ఇప్పుడు రకరకాల రంగులు తయారయ్యాయి. పసుపు కొమ్ములతో పసుపు రంగు, ఆకులతో ఆకుపచ్చ రంగు, గులాబీ మందారంతో ఎరుపు రంగు, నేరేడు పళ్ళతో నలుపు రంగు, వాటి విత్తనాలతో తెల్ల రంగు. అబ్బా, ఎంత అద్భుతంగా రంగులు తయారు చేసావు నువ్వు. ఇంకా అయిపోలేదు శాంతి, ఇంకా ఉంది. రేపు హోలీ పండుగ రోజు చూడు ఏం జరుగుతుందో అని అనామిక అంటుంది. ఇక హోలీ పండుగ రాని వచ్చింది. ఇక ఊరి ప్రజలందరూ అత్తగారి దగ్గరికి వచ్చి రంగులు తీసుకొని అనామిక వాళ్ళ ఇంటి పక్కనున్న స్థలంలో హోలీ ఆడుకుంటూ ఉంటారు. అత్తగారు శారద కూడా హోలీ ఆడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న శాంతి, ఏంటనమిక, ఏదో చేస్తానన్నావు కదా, ఏం చేయకుండా ఏంటి అలా చూస్తున్నావు? అనౌన్స్మెంట్ చేస్తున్న ఆటో ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. ఆ ఆటో గనక వస్తే అప్పుడు అసలైన హోలీ మొదలవుతుంది అని అంటుంది. ఇంతలోనే అనౌన్స్మెంట్ ఇచ్చే ఆటో అక్కడికి వస్తుంది. ఆటోలో ఉన్న వ్యక్తి కూడా వెళ్ళి హోలీ పండుగ జరుపుకుంటూ ఉంటాడు. ఇంతలో అనామిక ఆటో దగ్గరికి వచ్చి మైక్ తీసుకుని ఇలా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏం చేస్తున్నారు మీరంతా? చదువుకొని కూడా మీరెందుకు ఇలా చేస్తున్నారు? సహజ సిద్ధంగా లేని ఈ రంగులు చూస్తూ ఉంటే మీకేమీ అర్థం అవ్వట్లేదా? అవి కెమికల్స్. పొరపాటున కళ్ళల్లో పడితే కళ్ళు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళకి చెప్పాలి గాని ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఆ మాట వినగానే వాళ్ళందరూ అక్కడ హోలీ పండుగ జరుపుకోవడం ఆపేస్తారు.
వాళ్ళందరూ ఇప్పుడు మరి మేము ఏం చెయ్యాలి అని అడుగుతారు అనామికని. ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని నేను ఏర్పాటు చేశాను. నేను సహజ సిద్ధంగా రంగులు తయారు చేశాను, నీటిలో కలిపాను. ఇప్పుడు వాటిని తీసుకొస్తాను, సంతోషంగా పండుగ జరుపుకోవాలని. కాకపోతే అందరూ ఈ స్థలాన్ని వదిలిపెట్టి రోడ్డు మీదకి రావాలి. అని అనామిక చెప్పడంతో ఊరి వాళ్ళందరూ కూడా ఆ స్థలాన్ని వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చేస్తారు. అనామిక సిద్ధంగా తయారు చేసిన రంగు నీళ్ళని తీసుకొస్తారు. Here's a look at my week on Facebook gaming. Monday morning, I play puzzle games. On Tuesday, ఇక అందరూ కూడా వాటితో పండుగ జరుపుకోవటం మొదలు పెడతారు. అనామిక తన భర్త రమేష్, శాంతి అందరూ పండుగ జరుపుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న శారద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో శారద భర్త ప్రసాద్ అక్కడికి వస్తాడు. చూసావా, ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఈ పండుగ జరుపుతున్నావు? ఎట్లాంటి ఖర్చు లేకుండా తన తెలివితేటలతో అందరినీ తనేపు తిప్పేసుకుంది. అది డబ్బుకి తెలివితేటలకి మధ్యున్న తేడా. ఇప్పటికైనా ఒప్పుకో, నీ కోడలికి తెలివితేటలున్నాయని, తెలివి డబ్బు గెలిస్తే ఏదైనా సాధించొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శారద దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక హోలీ పండుగ ఘనంగా జరిగి పూర్తవుతుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేస్తారు. అత్తా కోడలిద్దరూ కలిసిపోయారు, అందుకే ఇంత గొప్పగా చేశారని చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఆ వార్త అత్తగారి చెవిలో కూడా పడుతుంది. అప్పుడు శారద స్నేహితురాలు ఒక ఆమె శారదతో ఇలా అంటుంది. శారదా, మాజీ ప్రెసిడెంట్ గా ఉన్న నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని, అందుకు నీకు కోడలు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆమెని దగ్గరకటి, నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతావు. అందుకు శారద మాత్రం ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆమె ఒప్పుకోకపోగా చాలా కోపంగా అక్కడే ఉన్న మైక్ తీసుకొని, అందరూ మా అత్త కోడల్లో కలిసిపోయారని చెప్పుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. డబ్బు కోసమే అనామిక నా కొడుకుని పెళ్లి చేసుకుంది. నన్ను అవమానపరచడం కోసమే సహజ సిద్ధమైన రంగులంటూ మిమ్మల్ని మాయ కూడా చేసింది. ఆమెకి తెలివితేటలున్నాయన్న పొగరు, డబ్బు కావాలని ఆశపడుతుంది అది అని చాలా చండాలంగా అనామిక గురించి మాట్లాడుతూ ఉంటుంది. అదంతా వింటున్న వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక ఇక ఏమీ చేయలేని స్థితిలో ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది చూసి శారద చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక దగ్గరికి తన భర్త రమేష్ వెళ్ళి మాట్లాడతాడు. అనామిక, బాధపడకు, నీ విషయంలో నేను కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాను. మీ అమ్మగారు నాకు ఈ హోలీ పండక్కి ఊహించని బహుమతి ఇచ్చారులేండి. నా గురించి అందరూ చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారు అంటూ చాలా బాధపడుతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా అక్కడ ప్రసాద్ శారదని తిడుతూ ఉంటాడు. పండగ రోజు అమ్మాయిని ఎంత బాధ పెట్టావో తెలుసా? అసలు అనామికకి డబ్బే కావాలనుకుంటే వాళ్ళిక్కడ కాపురం ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. నేనిచ్చిన డబ్బులు తీసుకుని వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయేది. ఆ మాట వినగానే శారద ఆశ్చర్యపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, అనామిక రమేష్ ప్రేమించుకుంటున్నారని తెలిసిన వెంటనే నేను ఆమె దగ్గరికి వెళ్ళి ₹1,00,00,000 ఇచ్చి మనోడిని వదిలిపెట్టమని చెప్పాను. అప్పుడు అనామిక నాతో ఏమందో తెలుసా? నన్ను క్షమించండి మావయ్య. తల్లి తండ్రి లేని నాకు మీరే తల్లి తండ్రి అవుతారని భావించాను. నేను డబ్బు కోసం రమేష్ని ప్రేమించలేదు. డబ్బే కావాలనుకుంటే మీకన్నా డబ్బున్న సంబంధాలే నాకు చాలా వచ్చాయి. కానీ ఎందుకంటే ఇతన్ని ప్రేమించాను, జీవితాంతం తోడుంటానని మాట ఇచ్చాను ఆయనకి. నేను ఆ మాట నిలుపుకోవాలి కదా. అది మీకు ఇష్టం లేకపోతే నాకు కొంచెం మీ చేతితో విషం ఇచ్చి చంపేయండి, అంతేగాని నన్ను ఇలా అనకండి అని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుకుంటుంది అనామిక. ఇలా జరిగిన విషయం అంతా చెప్తాడు ప్రసాద్. ఆ మాటలకి ఆమె చాలా బాధపడుతూ, అయ్యో అవునా అనామిక, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నానే. ఏ హోలీ రోజైతే ఆమె బాధపడిందో అదే రోజు తను సంతోషపడేలాగా చేస్తాను అంటూ మళ్ళీ అనౌన్స్మెంట్ మైక్ ని తీసుకుని తన కోడల గురించి గొప్పగా చెప్పి తనను క్షమించాలని కోరుకుంటూ ఊరి ప్రజలందరికీ అనామిక గురించి చెప్తుంది. ఇక ఆ మాటలు విన్నాక అనామిక పరిగెత్తుకుంటూ బయటకొస్తుంది. అత్తగారిని చూసి ఆప్యాయంగా పట్టుకుని ఏడుస్తుంది. ఈ విధంగా అత్తాకోడలిద్దరూ హోలీ పండుగ రోజు కలిసిపోతారు. ఊరంతా అత్తాకోడలు కలిసిపోవటం చూసి ఎంతగానో సంతోషిస్తారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అనామికకు పిల్లలు పుట్టిన తర్వాత రమేష్ మరణించాడు. రమేష్ తమ్ముడు మహేష్ అనామిక మీద లేనిపోని చాడీలు తన తల్లి శారదకు చెప్పి అనామిక మీద అసూయ పెంచుతాడు. శారద అనామికని అసహించుకుంటుంది. ఆస్తిపాస్తులు అన్నీ కూడా అనామికకి గాని అనామిక పిల్లలకి కాని దక్కకూడదని మొత్తం మహేష్ పేరే రాసేస్తుంది. అది తెలుసుకున్న అనామిక
నా గురించి ఆలోచించకపోయినా పర్వాలేదు, మీ మనవడు మనవరాలు గురించి ఆలోచించాలి కదా అత్తయ్య. చిల్లిగవ్వ కూడా వారికి దక్కకుండా చేస్తే మేము ఎలా బ్రతకాలి అత్తయ్య చెప్పండి. అది నాకు సంబంధం లేని విషయం. కావాలంటే వెనకాల పాడైపోయిన పెద్ద బాత్రూమ్ ఉందిగా, ఆ స్థలం తీసుకో నువ్వే. అక్కడ కాపురం ఉంటావో ఏం చేస్తారో మీ ఇష్టం. ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అమ్మేశాం, అదొక్కటి తప్ప. అది కూడా ఇవ్వకపోతే ఏడ్చొస్తావని ఇస్తున్నా, పండగ చేసుకో అని చాలా కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అత్తగారు. అనామికకి ఏం చేయాలో అర్థం కాక ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మొత్తం శుభ్రం చేస్తుంది. అక్కడ శుభ్రం చేసి కొంత మట్టిని కూడా తీసుకొచ్చి వేస్తుంది. ఇక ఆ పని మొత్తం పూర్తవటానికి ఒక వారం రోజుల పైనే పడుతుంది. అలా వారం రోజులు కూడా వాళ్ళందరూ చెట్టు కింద ఒక చిన్న గుడిసెని ఏర్పాటు చేసుకుని ఉంటారు. అమ్మా, ఇంకా మనం ఇంట్లోకి వెళ్ళలేమా? ఇక్కడే ఉండిపోతామా? అమ్మా, ఇక్కడ అసలు సరిగా లేదమ్మా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాము. కొన్ని రోజులు మనం ఇక్కడే ఉంటాం, కొన్ని రోజుల తర్వాత ఎక్కడికన్నా వెళ్దామమ్మా. నా మాట విని మీరు మారం చేయకుండా ఉండండి చాలు. పిల్లలు సరే అంటారు. వాళ్ళ ఆకలి తీర్చటానికి ఆమె గొప్పవాళ్ల ఇళ్లలో పాచి పనులు చేస్తూ ఉంటుంది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. పాచి పనులు చేయగా వచ్చిన డబ్బుతో కొన్ని మొక్కలు తీసుకొస్తుంది అనామిక. ఆ శుభ్రం చేసిన బాత్రూమ్ మీద మొక్కలు నాటుతుంది. అలా కొన్ని రోజులకే ఆ మొక్కలకి కూరగాయలు బాగా కాస్తాయి. వాటిని నమ్ముతూ డబ్బు సంపాదిస్తూ ఉంటుంది అనామిక. ఒకరోజు అనామిక కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు, మందులు లేకుండా పండించిన కూరగాయలు రావాలమ్మా రావాలి అంటూ కేకలు వేస్తూ ఉండటంతో అప్పుడే అక్కడున్న శారద, ఏంటి మందు లేకుండా కూరగాయల? ఎవరబ్బా అంటే మోసం చేస్తుంది. తనకి పంట పండించడానికి స్థలం లేదు, సహజ సిద్ధంగా పండించారని అబద్ధం చెబుతుంది. దాని మాటలు అసలు నమ్మబాకండి. లేదండి, నేనే స్వయంగా కూరగాయలు పండిస్తున్నాను, కావాలంటే నా పంటల్ని మీకు చూపిస్తాను, నాతో పాటు రండి. అవునా, చూపిద్దు కాని పద అని వాళ్ళతో పాటు పంట దగ్గరికి వెళ్తుంది. బాత్రూమ్ ఉన్న స్థలంపై మొక్కల్ని చూస్తుంది శారద. చీచి, ఇక్కడ కూరగాయలు కొనుక్కోవద్దు. ఈ స్థలంలో ఒకప్పుడు బాత్రూమ్ ఉండేది, ఇప్పుడు దాని మీద కూరగాయలు పంటేసి పండేస్తుంది. అది తింటే ఇంకెవరినుందా, లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి. ఆ మాటలకి వాళ్ళు అవునా, నిజం చెప్పు అని అనామికని గట్టిగా అడుగుతారు. ఆమె చెప్పింది నిజమే, కానీ నేను ఆ ప్రదేశాన్ని మొత్తం క్లీన్ చేసి కొత్త మట్టి తీసుకొచ్చి వేసి మరీ పంట పండిస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది నిజంగా నిజమండి.